So coming to the video, this is day 1 of learning Python in 30 days. ఇంట్రడక్షన్ టు పైథాన్ అండ్ సెటప్కి వచ్చేసరికి అసలు పైథాన్ అంటే ఏంటి, మనం ఎందుకు నేర్చుకోవాలి, పైథాన్ని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఏంటి సిస్టంలో. లెట్స్ సీ. ఫస్ట్ ఈరోజు ఈ రీల్లో మీ పైథాన్లో ఫస్ట్ ప్రోగ్రామ్ని ఎలా రన్ చేయాలో తెలుసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ అంటే ఏంటి. పైథాన్ ఈస్ ఏ హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ బిగినర్ ఫ్రెండ్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ అంటే ఏంటి, ఏదైనా పెద్ద పెద్ద కాంప్లెక్స్ టాస్క్ని కానీ కంప్లీట్ చేయాలంటే మనం పైథాన్ యూజ్ చేస్తాం. అండ్ ఎందుకంటే వెరీ ఈజీగా అవుతుంది కాబట్టి. ఇంటర్ప్రిటెడ్ అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అనమాట. పైథాన్లో మనం ఏదైనా కంప్లీట్గా ఒక ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఎర్రర్ ఎక్కడ ఉంది, ఏ లైన్లో ఉందని డైరెక్ట్గా షో చేస్తుంది. ఐ మీన్ ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వదు. మనం ఎప్పుడైతే రన్ బటన్ క్లిక్ చేస్తామో ఎక్కడైతే ఎర్రర్ ఉందో అక్కడ ఎర్రర్ అని చూపిస్తుంది. బిగినర్ ఫ్రెండ్లీ అని ఎందుకంటాం, పైథాన్ కోడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అండర్స్టాండ్ చేసుకోవడానికి, హ్యూమన్ రీడబుల్, గుర్తుపెట్టుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. వై లెర్న్ ఇట్. పైథాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకంటే మనం ఏదన్నా ఒక వెబ్సైట్ని డెవలప్ చేయాలన్నా దాంట్లో బ్యాక్ ఎండ్ కోసం పైథాన్ ఉపయోగిస్తాం. అండ్ అలాగే డేటా సైన్స్, మేజర్లీ డేటా అనాలిసిస్లో మనం మేజర్ టూల్ వచ్చేసరికి పైథాన్ ఉంటుంది, పైథాన్ ప్లస్ పవర్ బిఐ. సో మనం పైథాన్ డేటా అనాలిసిస్ కోసం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఏఎంఎల్, ఆటోమేషన్ అంటే రీసెంట్ మనం చూసిన ట్రెండ్స్ అన్నిటిలో ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేయండి డైరెక్ట్గా డిఎం చేస్తారంటారు కదా, దాన్నే ఆటోమేషన్ అంటారు. ఆటోమేషన్ స్క్రిప్టింగ్ అలాంటి టూల్స్లో కూడా వాడింది పైథాన్. సో ఇవన్నీ మీరు చేయాలనుకుంటే యూ మస్ట్ లెర్న్ పైథాన్ నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ వచ్చేసరికి మీరు డైరెక్ట్గా బ్రౌజ్లో ఓపెన్ చేసి python.org అంటే మీకు ఒక సెక్యూర్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది మీరు ఇన్స్టాల్ చేసుకుంటే. లేదు బ్రో మాకు అంత టైం లేదు అనుకుంటే మీరు ఆన్లైన్ ఎడిటర్స్ని యూజ్ చేసుకోవచ్చు. రెప్లిట్, గూగుల్ కొలాబ్ అనేది ఇట్స్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. మీరు జస్ట్ ఈమెయిల్ తోటి సైన్ అప్ అయితే అక్కడ జూపిటర్ అనేది ఓపెన్ అవుతుంది. జూపిటర్లో A to Z మీకు కావాల్సిన ఎవ్రీ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అక్కడ ఉంటాయి. నెక్స్ట్ పైథాన్ని ప్రోగ్రామ్ని ఎలా సేవ్ చేయాలి, పైథాన్ ఎక్స్టెన్షన్ ఏంటి, పైథాన్ ఫైల్ని ఎప్పుడైనా పైథాన్ ఫైల్ నేమ్ .py అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా PDF సేవ్ చేయాలంటే PDF ఫైల్ నేమ్ .pdf అని ఇస్తాం కదా, PDF అనేది ఒక